శంతన మహారాజు ఎవరో తెలుసా? మహాభారతం కథ మొదలయ్యేదే శంతన మహారాజుతో. పాండవులు కౌరవులు జన్మించడానికి పునాది శంతన మహారాజు. హస్తినాపురానికి ధర్మపాలన అందించిన గొప్ప రాజు. ఒకరోజు ఆయన వేటకు వెళ్ళి తిరిగి అలసిపోయి గంగానది ఒడ్డున విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో ఒక అందమైన ఆమె కనిపిస్తుంది. ఆమె అందానికి మోహితుడయ్యి ఆమెని అడుగుతాడు, మనం వివాహం చేసుకుందామా అని. ఆమె అంటుంది, నేను ఒక షరతు పెడతాను, దానికి నువ్వు ఒప్పుకుంటే నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది. నేను ఏమి చేసినా సరే నువ్వు అడగకూడదు అని అంటుంది. దానికి ఆయన ఒప్పుకొని ఆమెను వివాహం చేసుకుంటాడు. తర్వాత పుట్టిన ప్రతి పిల్లవాడిని గంగలో ముంచి చంపేస్తుంది. ఇది చూసి ఆయనకి చాలా బాధ కలిగి లాస్ట్గా 8వ సంతానాన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. గంగలోకి తీసుకెళ్తుండగా ఆమెను అడుగుతాడు, ఎందుకు నీవు ఇలా చేస్తున్నావు అని చెప్పి. అప్పుడు ఆమె చెప్తుంది, నేను గంగాదేవిని దేవకన్యని, ఈ 7 మందికి శాపం నుండి విముక్తి కల్పించడానికి భూమి మీదకి వచ్చాను అని చెప్తుంది. 8వ సంతానమే భీష్ముడు. ఆయనని దేవవ్రతుడు అని కూడా అంటారు.